హాయ్ అండి. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. 2 రోజుల్లో మనకు కొత్త సంవత్సరం. ఏదైనా ఒక కొత్త పని చేయాలి అన్నా, ఒక మంచి అలవాటు చేసుకుందాము అనుకున్నా, అది అనుకోగానే చేయాలి. కానీ ఇలాంటి వాటికి ఏదైనా ఒక సందర్భం ఉండాలి అని ఆలోచిస్తూ, అప్పుడు మొదలు పెడదాంలే ఆ సందర్భం వచ్చినప్పుడు అని అనుకుంటాం. అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది చాలామందిలో జరిగేది. 2, 3 రోజుల్లో కొత్త సంవత్సరం వస్తుంది. సరే, ఈ సందర్భంగా కొన్ని అలవాట్లు చేసుకుందాం. మన కార్యక్రమాల్లో కొంత మంచి మార్పులు తెచ్చుకుంటే బాగుంటుంది కదా. ఖర్చు పెడుతూ ఉన్నామనుకోండి, ధనం తరిగిపోతూ ఉంటుంది. అలాగే కాలం వృధా చేస్తూ ఉన్నామనుకోండి, జీవితం తరిగిపోతుంది. అందుకే ఎప్పుడూ జీవితాన్ని తెలివిగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, సేవ చేసేందుకు, మంచి మార్పులు తీసుకువచ్చేందుకు కాలాన్ని ఖర్చు పెట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దీనికి పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నాం. డబ్బు సంపాదించేందుకు, పరువు ప్రతిష్టలు పెంచుకునేందుకు, అనుబంధాన్ని నిలబెట్టుకునేందుకే మనం తహతహలాడుతున్నాం. కానీ ఇటువంటి నడవడిక ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. జ్ఞానం సంపాదించడము అనే మార్గంలోనూ, సేవా మార్గంలోనూ ఆనందకరమైన సాధనలతో జీవితాన్ని గడుపుతూ ఉన్నామనుకోండి, మన కోరికలన్నీ సులభంగా తీరిపోతాయి. మన వద్దకే వస్తాయి అవి. సేవాభావాన్ని, ప్రేమతత్వాన్ని కలిగి ఉంటే ఎప్పుడూ అంతా మంచే జరుగుతుంది. భగవంతుని కృప తప్పకుండా కలుగుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అందరం ఈ పందాలో నడుద్దాం. ఉంటాను మరి. స్వస్తి.